హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. ఈ రోజు మనం 3 సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అవి ఏంటంటే థాయిలాండ్ లోని 75 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ వేక్ రాక్ ఫార్మేషన్ గురించి, అండ్ సెకండ్ది స్విట్జర్లాండ్ ఎమర్జెన్సీ పాపులేషన్ కెపాసిటీ గురించి, అండ్ మూడోది రూబిక్స్ క్యూబ్ ఇన్వెంటర్ గురించి. సో ఈ వీడియోలో ఈ 3 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, థాయిలాండ్ లోని బుంకాన్ ప్రావిన్స్ లో హిన్సామ్ వాన్ అనే ప్లేస్ ఉంది. దీన్ని ఇంగ్లీష్ లో 3 వేల్ రాక్ అని అంటారు. ఈ రాక్ ఫార్మేషన్ అనేది సుమారు 75 మిలియన్ సంవత్సరాల పురాతనమైంది. ఇది ఎందుకు స్పెషల్ అంటే సరైన యాంగిల్ నుంచి చూస్తే ఈ రాళ్ళు అనేవి 3 తిమింగలాల్లా కనిపిస్తాయి. అందుకే దీనికి 3 వేల్ రాక్ అని పేరు వచ్చింది. ఈ రాక్ ఫార్మేషన్ అనేది గ్రానైట్ తో ఫామ్ అయింది. అంటే ఇది చాలా హార్డ్ రాయి. 75 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద జరిగిన జియోలాజికల్ చేంజెస్ వల్ల ఈ షేప్ అనేది వచ్చింది. సాఫ్ట్ రాళ్ళు ఎరోషన్ వల్ల తొలగిపోయి ఈ గట్టి గ్రానైట్ రాళ్ళు మాత్రం ఇక్కడ మిగిలిపోయాయి. ఈ రాళ్ళు చూడడానికి మెటాలిక్ షైన్ తో ఉంటాయి, ఎందుకంటే ప్రజలు నడవటం వల్ల అవి స్మూత్ అయ్యాయి. ఈ 3 వేల్ రాక్ చేరుకోవాలంటే ట్రయల్స్ మీదుగా హైకింగ్ చేయాలి, అండ్ దానికంటే ముందు కొంచెం ఫిట్ గా ఉండాలి. అండ్ ఈ ప్లేస్ కి వెళ్తే ఈ ప్లేస్ అనేది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా సన్ రైజ్ లేదా సన్సెట్ టైంలో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అండ్ థాయిలాండ్ లో ఇప్పుడు ఇది ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ లా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే ఒకే ఒక కంట్రీ. ఎందుకంటే ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో 114% ఆఫ్ ఇట్స్ పాపులేషన్ ని సేఫ్ గా షెల్టర్ చేయగలదు. అంటే దేశంలోని ప్రతి వ్యక్తికి అదనంగా ఒక గది అనేది ఉంటుంది. సో అర్థం కాలేదు కదా, ఇంకొంచెం క్లియర్ గా తెలుసుకుందాం. అదేంటంటే స్విట్జర్లాండ్ లో 1960 నుంచి ఒక లా రూల్ అనేది ఉంది. ప్రతి ఇంటికి లేదా అపార్ట్మెంట్ బిల్డింగ్ కి అండర్ గ్రౌండ్ లో బంకర్ లేదా షెల్టర్ అనేది ఉండాలి. ఈ బంకర్స్ ఎందుకంటే న్యూక్లియర్ అటాక్, వార్ లేదా వేరే ఏవైనా డిజాస్టర్స్ నుంచి అక్కడ ఉండే జనాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవి ఇలా డిజైన్ చేశారు. సుమారు 9 మిలియన్ పాపులేషన్ ఉన్న స్విట్జర్లాండ్ లో 8.6 మిలియన్ షెల్టర్ స్పేసెస్ ఉన్నాయి. అంటే దాదాపు 100% కవరేజ్ అయ్యే ఉన్నారు. ఇంకా అదనంగా పబ్లిక్ బంకర్స్ అండ్ మిలిటరీ షెల్టర్స్ కలిపితే 114% కెపాసిటీ అనేది వస్తుంది. ఈ బంకర్స్ అనేవి ఇంటి బేస్మెంట్స్ లో, ఇంకా మౌంటైన్స్ లోపల లేదా పబ్లిక్ బిల్డింగ్స్ లో ఉంటాయి. సో చాలా బంకర్స్ అనేవి వెంటిలేషన్, ఫుడ్ స్టోరేజ్ అండ్ వాటర్ సప్లై వంటి సౌకర్యాలతో రెడీగా ఉన్నాయి. స్విట్జర్లాండ్ సిస్టమ్ ని కోల్డ్ వార్ టైంలో డెవలప్ చేసింది. ఎందుకంటే వాళ్ళ న్యూట్రల్ కంట్రీ అయినా కానీ సేఫ్టీకి ప్రియారిటీ ఇచ్చారు. సో ఇప్పటికి కూడా ఈ బంకర్స్ ని ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు స్విట్జర్లాండ్ అనేది రెడీగా ఉంటుంది. ఇంత ప్లానింగ్ ఉన్న కంట్రీ అనేది మన వాళ్ళలో ఇంకోటి లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, రూబిక్స్ క్యూబ్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ కలర్ఫుల్ పజిల్ ని 1974 లో హంగేరియన్ ఆర్కిటెక్ట్ అండ్ ప్రొఫెసర్ ఎన్నో రూబిక్ అనే 2 వ్యక్తులు కలిసి ఇన్వెంట్ చేశారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ క్యూబ్ ని మొదటగా రూబిక్ స్వయంగా సాల్వ్ చేయడానికి అతనికి 1 మంత్ టైం అనేది పట్టింది. ఇంకా రూబిక్ ఈ క్యూబ్ ని తన స్టూడెంట్స్ కి 3D జియోమెట్రీ టీచ్ చేయడానికి క్రియేట్ చేశాడు. అండ్ తను 27 వుడెన్ బాక్సులతో ప్రోటోటైప్ ని బిల్డ్ చేశాడు. అండ్ వాటికి కలర్స్ వేసి ట్విస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ కొన్ని ట్విస్ట్ తర్వాత కలర్స్ అన్ని మిక్స్ అయిపోయాయి. సో బ్యాక్ టు నార్మల్ చేయడం అతనికే కష్టమైంది. అండ్ 43 క్వింటిలియన్ కాంబినేషన్స్ ఉన్న ఈ పజిల్ ని సాల్వ్ చేయడానికి రూబిక్ 1 నెల పాటు ట్రై చేశాడు. ఫైనల్లీ అతను దాన్ని సాల్వ్ చేసినప్పుడు సూపర్ రిలీఫ్ అనేది ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత ఈ క్యూబ్ అనేది మ్యాజిక్ క్యూబ్ గా హంగేరీలో రిలీజ్ అయింది. ఇంకా 1980లో రూబిక్స్ క్యూబ్ గా మారి వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. అండ్ మన వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 500 మిలియన్ క్యూబ్స్ అనేవి సోల్డ్ అయ్యాయి. ఇది వరల్డ్ లోనే బెస్ట్ సెల్లింగ్ టాయ్. ఇంకా ఇప్పుడున్న స్పీడ్ క్యూబర్స్ ఈ క్యూబ్ ని 3.8 సెకండ్స్ లో సాల్వ్ చేస్తారు. బట్ ఆ రోజుల్లో రూబిక్ కి మాత్రం ఒక 1 మంత్ టైం అనేది పట్టింది. అండ్ ఈ 3 ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయి? థాయిలాండ్ లో 75 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ తిమింగలాల రాక్ ఫార్మేషన్, ఇంకా స్విట్జర్లాండ్ లో 114% పాపులేషన్ కెపాసిటీ, రూబిక్ క్యూబ్ ఇన్వెంటర్, 1 నెల స్ట్రగుల్, అన్ని అమేజింగ్ కదా. ఈ ఫ్యాక్ట్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి వీటిలో మీకు ఏ ఫ్యాక్ట్స్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.